కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము మోసపోయినాం. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చిలక జోషం చెప్పబడతా ఉన్నాం. కాబట్టి మీ యొక్క చిలక జోషంతో మా జీవితాలు ఆధారపడి ఉండేది. మా జీవితాలు ఇప్పటికీ ఆగమైపోయాయి. 2000 సంవత్సరంలో ఈ చిలక జ్యోతిషం ద్వారానే జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం, మరి జూబ్లీహిల్స్ లో గెలుస్తాడా ఓడిపోతాడా అనేటువంటి ఈ చిలక సత్యం పలికే విధంగా చూడాలన్న. తెలంగాణ భవిష్యత్తు చూడాలా. ఖచ్చితంగా ఓడిపోతుందా గెలుస్తుందా, మేము గెలుస్తున్నామా. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భవిష్యత్తుని చిలక జ్యోతిషం చెప్పాలన్న. రామచిలుక ఈ మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం గురించి చెప్పండి. అని ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి చాలా కష్టాలే నడుస్తుంది. చాలా కష్టం, చాలా జనాభా కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మన రేవంత్ రెడ్డి గెలిస్తే ఏమైతుందంటే మన కింద పడిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము మన రేవంత్ రెడ్డి మన జూబ్లీహిల్స్ అనేది చాలా రద్దు అయిపోతుంది, చాలా సర్వనాశనం అవుతుంది. మళ్ళా తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్రం అంతా ఏమైతుందంటే సర్వనాశనం అయిపోతుంది. వచ్చినా కానీ ఆయన ప్రశాంతం అనేది బతకనీయడు. అన్ని సమస్యలకు ఎదుర్కొని మన తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలకి అందరికీ సర్వనాశనం చేసే వ్యక్తి మాత్రం ఉన్నాడు. మళ్ళా మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ మన కాశీనాథ్ గారు గెలిస్తే మన ప్రభుత్వం అనేది చాలా బాగా నెరవేరుతుంది. కష్టాలు కూడా తీరిపోతాయి. ఉద్యోగాలు, ఆరోగ్యాలు, నిరుపనులు అన్ని బాగా కలిసి వస్తాయి. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో నిరుద్యోగులకు ఏమైనా న్యాయం జరుగుతుందా? రేవంత్ రెడ్డిలో నిరుద్యోగులకు ఏమైనా న్యాయం జరుగుతుందా? న్యాయం జరిగేది లేదు, అన్యాయమే జరుగుతుంది. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అన్యాయం జరుగుతుంది కానీ న్యాయం అనేది జరగదు. తెలంగాణ ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుందా? తెలంగాణ మన ప్రభుత్వానికి మన కేసీఆర్ మన కాశీనాథ్ గురించి అంత ప్రభుత్వం మంచిగా నెరవేరుతుంది. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుందా? రేవంత్ రెడ్డి గెలిస్తే మాత్రం చాలా అన్యాయం అయిపోతుంది, చాలా నష్టం అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు గెలిస్తే అభివృద్ధి చేస్తానంటున్నారు. జూబ్లీహిల్స్ లో అభివృద్ధి జరుగుతుందా? అభివృద్ధి జరగదు. హైడ్రా బుల్డోజర్ ప్రభుత్వం ఇది. మన మన ప్రభుత్వం మాత్రము మన కాశీనాథ్ గురించి చేస్తే అంత ప్రభుత్వం చక్కగా జరుగుతుంది. ఇప్పుడు నిరుద్యోగులకు న్యాయం చేస్తాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు హామీలు ఇస్తున్నాడు కదా నిరుద్యోగులకు. ఈ రేవంత్ రెడ్డి మాత్రం సరిగా ఏం చేయడు, అంత అన్యాయమే చేస్తాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు, ఇస్తాడా? ఇయ్యడు. చిలుక కరెక్ట్ చెప్తుంది. చిలుక ఉన్న మాట వాస్తవమే. రేవంత్ రెడ్డి భవిష్యత్తు మొత్తం చెప్తుంది. రేవంత్ రెడ్డి భవిష్యత్తు అంతా సర్వనాశనమే చేస్తాడు ఆయన. జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి భవిష్యత్తు రాజకీయం సమాధి అవుతున్నది. సమాధి అవుతున్నా కానీ ఆయన చెప్తున్నా కదా, ఆయన గెలిచినా కానీ ప్రశాంతం లేదు. కానీ గెలిస్తే చాలా నష్టం జరుగుతుందని చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు గెలుస్తామా? జూబ్లీహిల్స్ లో నిరుద్యోగులు గ్యారెంటీగా గెలుస్తారు. అయితే ఇప్పుడు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా? ఇట్లా నిరుద్యోగుల్ని మోసం చేస్తే ఇంకెప్పటికి రాదు కదా. మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు జనాలు కూడా చాలా నష్టం కలిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మన జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి ఓడిపోతాడు, గెలవడు. ఎవరు నమ్మరు? జూబ్లీహిల్స్ లో ప్రజలు ఎవరు నమ్మరు? ఆయన నమ్మరు, ఎవరు ఆయన మాటలు వినరు. ఇప్పుడు ప్రజలు కూడా అందరూ ఆయన మీద చాలా కన్ను ఉంది కదా. ప్రజల వల్ల కూడా ఈయన మాత్రం ఓడిపోతాడు. మన జూబ్లీహిల్స్ మనకు తప్పుతుంది. జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందా? నవీన్ యాదవ్ గెలిస్తే కాంగ్రెస్ అభివృద్ధి కలగది. కాబట్టి భవిష్యత్తులో అయితే బరాబర్ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అయితే ఓడిపోతుంది. ఓడిపోతుంది. ఓకే. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు మేము అభివృద్ధి చేస్తాం, ప్రజలారా గెలిస్తే మరొకసారి నమ్మి మమ్మల్ని ఓటేయండి, మిమ్మల్ని ఒక 2000 కోట్లు అనేటువంటి జూబ్లీస్ పెడతా అంటున్నాడు. మరి సాధ్యమైన ఇవ్వలేదు. సాధ్యమయ్యే పని కాదు. రేవంత్ రెడ్డి మాటలు మేము నమ్మొచ్చా? మాటలు చెప్పి అన్ని డూప్లికేట్ మాటలు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే మైనారిటీలకు న్యాయం జరుగుతుందా? ముస్లింలకి అన్యాయమే జరుగుతుంది, చెడు మాత్రం జరుగుతుంది కానీ ఆ న్యాయం మాత్రం జరగదు. మరి మొన్న మంత్రి పదవి ఇచ్చిండు ముస్లింలకి, అది
జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓట్లు దొండుకోవాలనే కదా, అది దండుకోవాలి, మోసం చేయాలి. నిరుద్యోగుల పైన కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదా? అది నిరుద్యోగుల పైన కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదా? కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మన నిరుద్యోగులకు మాత్రం అన్యాయం చేస్తున్నారు.